ఎల్లారెడ్డి గారు చెప్పండి. నేను చిన్నప్పుడు మీరు కథలు చెప్తుంటే విన్నాను. అమ్మోజమ్మ తిమ్మోజమ్మ అనే పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళని కుంటి మల్లారెడ్డి ఎలా కాపాడాడు, అసలు ఆ రజాకారులకి ముస్లింలకి మనకి యుద్ధం ఎందుకు వచ్చింది, అలా వచ్చింది, ఆ యుద్ధం, ఆ కుంటి మల్లారెడ్డి చరిత్ర, ఆ పిల్లల్ని మన మల్లారెడ్డి ఎలా కాపాడాడు, ఆ స్టోరీ చెప్పండి, ఆ చరిత్ర చెప్పండి. చెప్తానండి. సాంబరెడ్డి గారు నమస్కారం అండి. మల్లారెడ్డి జన్మించిన తర్వాత గోత్రాలన్నీ పెట్టిన తర్వాత ఇక అప్పుడు పిచ్చివాడని చెప్పి మన రెడ్లందరూ కూడా మల్లారెడ్డిని ఎప్పుడైతే అన్నారో ఆ రెడ్ల కాడికి కూడా అమ్మోజమ్మ తిమ్మోజమ్మ కాడికి కానీ వాళ్ళ తల్లిదండ్రుల కాడికి కూడా ఎవరి కాడికి కూడా పోకుండా అదే దేవగిరి పట్టణంలో ఒక సాంబశివుడు గుడి కట్టించుకొని ఆ గుడిలో పూజల పునస్కారాలు చేసుకుంటూ అటు కొన్ని రోజులు ఎప్పుడైతే జరిగిపోయిన తర్వాత ఇక రకరకాలుగా మన రెడ్డి గారు అందరూ కూడా ఈ మల్లారెడ్డి ఒక శాదస్తుడు, శపలస్తుడు, కుంటివాడు, ఇతని పక్కన మళ్ళీ మన పిల్లగాళ్ళు కూడా అతని పక్కన చేరే వాళ్ళు చాలా మంది చేరుతున్నారు అని చెప్పి దూషిస్తుంటే మన ఒక మల్లారెడ్డి చూసి ఇక నేను ఉండలేనని చెప్పి మరి నేను పోతా మన రెడ్డి గారికి కొంచెం సహకారం అనేది నేను చేయాలా అని చెప్పి ఆ చిత్తూరు దేశానికి వెళ్ళి పాంచాన ఒక భక్తుల్ని పిలిపించి కవటాన్ని ఊదించి కవటాన్ని కరిగించి మరి కత్తులు కొన్ని, వీటలు కొన్ని, బాకులు కొన్ని, బల్లాలు కొన్ని, పెద్ద పెరంగీలు కొన్ని ఏర్పాటు చేసి కోట బుర్జుల పైన అవరించి ఆ ఒక మల్లారెడ్డి తల్లిదండ్రుల పైన ఒక ప్రేమ చేత, కరుణ కటాక్షం చేత దుఃఖం చేస్తా ఇంతమందిని వదిలిపెట్టి నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది అని చెప్పి ఆ కన్నీరుతోట దుఃఖం చేస్తా ఒక కాగితం రాశాడండి. కాగితం ఏమని రాశాడు? నాయనలారా, తండ్రులారా, తాతలారా, అన్నయ్యలారా, నేను చెప్పేది మాట కుంటివాడు మాట ఎంతలోదనుకోని నా మాట మీరు కాదోయటానికి వీలు కాదు. ఇప్పుడు నా బాబుల పరిపాలన వస్తుంది. నా బాబుల పరిపాలన అంటే సామాన్యులు కాదు. ఆ నవాబులనేటి వారు పండిత నవాబు పట్టణంలో ఉంటాడు. పండని వెడల నవాబు పశ్చిమ కింద ఉండే 16 పల్లెల మీదకి దౌడు అని వస్తాడు. కానీ మన పెద్దల కానించి కూడా ఉదయ లక్ష పైకం అనేది మనం రుసుము అనేది ఢిల్లీకి పంపిస్తున్నాం. వాళ్ళు రుసుము కొరకు వస్తారు కానీ వాళ్ళు వచ్చిన వారిని మందబయలు మీద ఉంచి వాళ్ళకి చెందేంటి ఒక రుసుముని వాళ్ళకి చెందించి అట్నుంచి అటే పంపించండి. మన పట్టణ వాసములకు రావటానికి వీలు కాదు. ఎందుకంటే నవాబులు గోవక్ష పాతకం చేసేవాళ్ళు కాబట్టి మనం అలాంటి ఒక పాతకం మనం చేసేవాళ్ళం కాదు. కాబట్టి మనం శివధ్యానం చేసేవాళ్ళం కాబట్టి వారిని మన పట్టణవాసములకు రానివ్వకుండా ఉండటం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మిమ్మల్ని అందరినీ కూడా విడనాడి వెళ్ళిపోతున్నానని చెప్పి ఆ కన్నీరు తోటి దుఃఖం చేసి ఆ ఒక మల్లారెడ్డి అహోరాత్రి వేళ సాంబశివుడు తలపు చేశాడు. అప్పుడు ఆ సాంబశివుడు భక్తుడు ఆడుంటాడో భగవంతుడు కూడా అక్కడికి వస్తాడు. అప్పుడు చూసి మల్లారెడ్డి సఖ్యముని మెచ్చుకొని సాంబశివుడు కూడా అక్కడికి ఎప్పుడైతే వచ్చేసి ఏంద్రా నాయన కుమార్ అంటే ఇక నేను ఏడున్నాను నీ కాడికి వస్తాను ఆయన. అప్పుడు మల్లారెడ్డిని తీసుకొని సాంబశివుడు శ్రీశైలానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన శ్రీశైలంలో ఉండే తపస్సు చేసుకుంటా అందరికి అష్టపాదములు ఇచ్చావు, నన్ను ఒక్కడిని స్వామి, నా తల్లికి ఇచ్చింది నన్ను ఒక్కడినే, మరి నా పినతల్లికి ఇచ్చింది 6గురిని, 6గురికి అష్టపాదాలు ఉన్నాయి, నా పినతల్లి ఆరోగ్యంగా ఉంది, నా తల్లికి నన్ను ఒక్కడిని ఇచ్చింది, నా గురించి ఎన్నో బాధలు పడుతుంది, నాకు ఏ కష్టం ఏకపాదం ఇచ్చావు పరమేశ్వరు, నాకు అష్టపాదములు ఎందుకు ఇవ్వవు అని చెప్పి ఆ మల్లారెడ్డి శ్రీశైలంలో తపస్సు చేస్తాడు. ఆయన చరిత్ర ఆ విధంగా జరిగిపోయే టైంలో మరి అటు కొన్ని సంవత్సరాలు ఎప్పుడైతే జరిగాయో ఈ ఒక రూమ్ వెళ్తున్నాడు రూపాచాబు, గోల్కొండ వెళ్తున్నాడు, గోల్కొండ నవాబులనేటి వారు యార్షికారికని బయలుదేరి ఒకరోజు యార్షికారి కాదు నీళ్ల పేపాలతోటి కట్టుకొని యార్షికారికి బయలుదేరి 7 రాత్రులు 7 పగులు 14 పూటలు యార్షికారి చేసే వరకల్లా ఇక ఇమ్మైన ఉడతకపోతే ఆ రాత్రులు అయిపోయిన నీళ్ళు అయిపోయి ఎవరికల్లా అమ్మ నీళ్ళు అయిపోయినాయి, ఎట్లా ఎటు పోతే మనకి నీరు దొరుకుతున్నది, ఎటు పోతే మన ప్రాణ రక్షణ అనేది ఎవరు చూస్తారు అని చెప్పి నా బాబులో ఎప్పుడైతే ఆలోచించారో అప్పుడు మన దేవగిరి పట్నం వాసంకి వెళ్ళి చూశాం. అరే మన విలాకులో ఉండబడిన దేవగిరి పట్నం రెడ్డి గారు మా సఖ్యమంతులు ఆడికి పోయినట్టయితే అన్నం దొరుకుతున్నది, నీరు పోతున్నారు, మన ప్రాణం రక్షిస్తున్నారని చెప్పి అప్పుడు ఈ ఒక నవాబులందరూ కూడా ప్రయాణమై ఆ ఒక దేవగిరి కోటకి ఎప్పుడైతే ప్రయాణమై వచ్చే వరకల్లా అప్పుడు మారెడ్డి కవులరెడ్డి చూశాడు. మారెడ్డి కవులరెడ్డి చూసి ఏమనుకున్నాడు, అవరా ఏంటి ఈ యొక్క జామ లోపల సరి మధ్యాహ్నం వేళ లోపల వస్తున్నారు వీళ్ళు దొంగలో తోడుబోతులు ఎవరు అని చెప్పి మన రెడ్డి గారు అందరిని కూడా పిలిచి నాయన ఇంకా మన పట్నవాసం పైకి పైబడి వస్తున్నారు దండు,
మరి దొంగతనానికో దోపిడీకో వస్తున్నారు, ఇక మనం వెళ్ళండి యుద్ధానికి వెళ్ళండి, మన పట్టణం ఇక చాలదు అని చెప్పి అనగా మన రెడ్డివారు మొత్తం కూడా నల్లమల్ల కలప అంటే చేతుల కర్రలు అన్ని తీసుకొని యుద్ధానికి బయలుదేరి ఎప్పుడైతే వస్తున్నారో వచ్చేటి ఒక రెడ్డివారి ఒక సైన్యాన్ని ఏనుగ చూసింది, రాజు ఎక్కేంటి ఒక నవాబు ఎక్కేంటి ఒక వేనుగ చూసింది. ఏమండి నవాబు ధరా, నువ్వేందో యుద్ధానికని పోతున్నావు, రెడ్డి గారు మొత్తం కూడా నీ పైకి యుద్ధానికి వస్తున్నారు, నీ ప్రాణాన్ని కాపాడుకోండి, మీరందరూ కూడా నిశామత్తులో ఉన్నారు, మీ ప్రాణాన్ని కాపాడుకోవని చెప్పగా అప్పుడు నవాబు చూసి, ఒరే మంత్రి మరి వస్తున్నారు ఏం చేయాలని మంత్రిని అడిగాడు. నాయన ఈ సమయం ఇంకా ఎందుకని ఇంకా ఉండేది ఏమి ఉండదు, మనవి జవాబు రాయండి. ఏమండి రెడ్డి ప్రభులారా, మీ పైకి యుద్ధానికి వచ్చే వాళ్ళమా కాదు, విరోధానికి వచ్చే వాళ్ళమా కాదు, అన్నం లేక నీరు లేక వాసాలు తప్పి వస్తున్నామండి. రెడ్డి ప్రభులారా, మాకు అన్నం పెట్టి ఆదరించండి, మధ్య పోసి మా ప్రాణంలో రక్షించండి, మేము నవాబులం నాయన అనని మనవి జవాబు రాసినట్టయితే రెడ్డివారు శాంత పురుషులు అవుతున్నారు, మనల్ని కూడా కాపాడుతున్నారని మంత్రి చెప్పగా మనవి జవాబు రాసి రెడ్డివారికి పంపించాం. ఆ రెడ్డివారు చూసిన వారే, అయ్యయ్యో పాపం అన్నం లేక నీరు లేక వచ్చే వాళ్ళని మనం అన్యాయంగా చెప్పేవాళ్ళని అని చెప్పి ఈ కర్రల మొత్తం కూడా ఒక్కాడ ఏమని అవి మొత్తం కూడా ఒక్కాడ ఏపిచ్చి, అప్పుడు మనకి దేవగిరి పట్టణానికి కలిగిరి చెరువు ఉన్నది, 7 తూములు గలదు. 7 తూములు ఒక నీళ్లు ఒక పంట కాలం బలిపారు. మన కృష్ణానిధి వచ్చినట్టే వస్తుందంట. ఆ కృష్ణానిధి వచ్చినట్టే రాగానే అప్పుడు 6 లక్షల సైన్యం అన్నమాట నవాబు దండు. 6 లక్షల సైన్యానికి వారు మంది మార్పల శివంది కాలరెండవ మొత్తం కూడా వచ్చేసి ఆ ఒక నీరు తాగి వాళ్ళ ఆనందం చేత అమ్మాయి మా ప్రాణం దక్కిందని చెప్పి ఎప్పుడైతే వృక్షముల కింద కొలువు తీర్చి నా బావులు మొత్తం కూడా ఉన్నారట. ఉండేవరికల్లా అప్పుడు చూసారు మరి వాళ్ళు ఏ టైం వచ్చారు, భద్రదాం వచ్చిన వాళ్ళు కాదు, సాయంత్రం వచ్చిన వాళ్ళు కాదు, అటు ఇటు గారి టయాన్ని వచ్చినా వారికి పరిశుభ్రతగా అన్నం పెట్టారు, అన్నం ముంచేశారు. అప్పుడు నా బాబులు చూశారు. ఈ ఒక మరి అందరికి నా బాబులకి అందరికి కూడా మరి వాళ్ళు కుండలో కలిగిన అంబలు పోశారు, తాగారే గాని మరి నవాబులు చక్రవర్తులు ఉన్నారు, మరి వాళ్ళకి ఎలా అని చెప్పి ఎప్పుడైతే ఆలోచన చేయగానే శ్రీశైలం వెళ్ళినప్పుడు ఈ ఒక మల్లారెడ్డిని ఎప్పుడైతే ఆ సంతానమని గెవుకొని రావటానికి ఎప్పుడైతే వెళ్ళారో అప్పుడు పరమేశ్వరుడు దేవతన్నమాదేవికి ఒక చెరుకు రాధనం ఇచ్చాడట. ఆ చెరుకు రాధనమని సందును నాటేశాడు, అది గడబొంగు రీతిగా పెరిగిందంట. ఆ పరమేశ్వరుని తలంపు చేసి ఈ బచ్చిరెడ్డి పోయి 7 కాట్లు వేసి 7 మరచెంబులు పెట్టాడు. స్వామి శంకర పరమేశ్వర ఏది నీ సత్యం అనగా 7 మరచెంబుల నిండా చెరుకు పాలు మన గోవుగినకి ఏ విధంగా సనపాలు ఇచ్చిందో ఆ విధముగా ఇచ్చింది. ఏమండి నవాబు దొరలారా, ఇగో ఈ తీర్థం తీసుకోండి, ఈ పాలు తాగండి, ఇంతకాడికి మిక్కిలైన భాగ్యం మాకు లేదన్నారు. సర్లేని చెప్పి ఆ తీర్థం తాగే వరకల్లా ఆ తీపన్న వస్తువు వారి ఇంట్లోనే లేదు. మరి రెడ్డి గారు భూమిలో సారాంశం తెలిసిన వాళ్ళు కాబట్టి అప్పుడు చూశారట, ఏమండి రెడ్డి ప్రభులారా, రాజ్యం వెళ్ళే ప్రభుని, భూములే చక్రవర్తిని, తీపన్న వస్తువున్న మా జన్మలో ఇంతవరకు మేము భోంచేసిన వారం కాదు, మీ రెడ్డి రాజుల కాడికి వచ్చాము, ఈనాటికి తీపన్న వస్తువు భోంచేశాం అని చెప్పి సంతోషపడి అప్పుడు చూశారంట, నాయన మా తండ్రికి మీరు రుసుము మీరు ఢిల్లీకి ఎంత నడుపుతున్నాడని నా బాబు అడిగాడట. ఏమండి నవాబు ధర, మీ ఢిల్లీకి ఉదయ లక్ష పైకం, సంవత్సరం ఒక్కసారి ఉదయ లక్ష పైకం అనేది 6 లక్షల పైకం అనేది నేను నడుపుతున్నాను. చూడండి, ఈ రోజు నుంచి నా తండ్రి గారి నుంచి మీకు 7 లక్షల పైకం మీరు నడుపుతున్నారు కాబట్టి 7 లక్షలల్లా 4 లక్షల పైకం తీసేస్తున్నారు. 3 లక్షల పైకం మీరు ఢిల్లీకి నడపండి, అందునమ్మే పక్షి, అర్ధ కింద దొంగ, కడవ కింద కప్ప, నేలపై నెలజేమని అష్టజనుల మొత్తాన్ని కూడా మీరు జోగి జంగం 18 పనివాటు వారని అందరినీ కూడా మీరు కాపాడుతున్నారు కాబట్టి నాయన మీకు చాలా ఖర్చు ఉంటుంది. మా రాజులే కాడికి, మా రాజులు ఉండ కాడికి ఎవరు వస్తున్నారు, ఎవరు రాదు కాబట్టి నాయన 4 లక్షల పైకం తీసేస్తున్నాను, 3 లక్షల పైకం మాత్రం ఢిల్లీకి నడిపించండి, ఇక మేము వెళ్ళొస్తామండి రెడ్డి గారు అని చెప్పి నా బాబులు అన్నారు. ప్రయాణం అవుతున్నారు. అయ్యే టైంలో మన రెడ్డి గారు చూశారు. ఏమయ్యా, బచ్చిరెడ్డి, ఉత్మారెడ్డి, సత్యమారెడ్డి, మారెడ్డి కవులరెడ్డి, అనుములు బొమ్మారెడ్డి, సీతా శివారెడ్డి, సాంబశివారెడ్డి, మనం తినంగా మన పిల్లవాళ్ళు తినంగా మిగతా ఉండ ఒక అన్నం పెడితేనే 4 లక్షల పైకం తీసేశారే,
ఈ నవాబులు ఈ రోజు మన ఇంట్లో మన కాడ ఉంచుకొని వారు కోరుకున్న భోజనం పెడితే 3 లక్షల పైకి కూడా తీసేస్తాడుగా. కాదంటానే కరణాల మనమే, రెడ్లు మనమే, ముసుగులు మనమే అయిపోతాము. కాబట్టి నవాబులను పోనీ కాకండి అని చెప్పి ఆపించారు. నవాబు చూశాడు, మమ్మల్ని ఎందుకు ఆపి చేస్తారండి, మాలో కళ్ళు తాగేవాడు, సిక్లీ వాడు, అరమరటి వాడు రకరకాలుగా ఉంటారండి, మీ రెడ్డి వారు మహానుభావులు, ఏది ముట్టుకోరు, కలవదులేండి అని చెప్పి నవాబు అంటాడు. లేదండి రెడ్డిగా నవాబులారా మీరు ఉండాల్సిందే రండి అన్నారు. సరే మంచిదని ఆ పూట ఉంచుకున్నారు. వాళ్ళు కోరుకున్న భోజనం మన రెడ్డి గారు జీవోత్సపాతకం చేసేవాళ్ళు కాదు. 3 ఎమికలు గనక కోడిపిల్ల సరిపోతే 3 రోజులు సోదకం ఇచ్చే కర్మ చేయాలి. ఆ రోజులలో పాలిచ్చే గేదె గనక సరిపోతే 6 మాసములు సోదకం ఇచ్చే కర్మ చేయాలి మన రెడ్డి గారు. కాడి కింద వెద్ది గనక సరిపోతే సంవత్సరం సోదకం ఇచ్చే కర్మగా మనం రెడ్డి వారు చేయాలి. కాడికి లింగం, మేడికి లింగం, కలికొండకి లింగం, లింగమ లేనిది, ఉమ్ము ఉయ్యరాదు, ద్రహం తాగరాదు. మన రెడ్డివారు మొత్తం కూడా శివధ్యానం చేయాలి. కాబట్టి ఆ శివధ్యానం చేసేవాళ్ళు జీవోత్స పాతకమున కోసి నవాబులు పెట్టారు. ఆ పాతకం మన రెడ్డి గారికి స్వాగంగా భోజనం భోంచేశారు. ఇక చూశారు, బయటనే మందబయలు మీదనే పండుకుంటామండి అన్నారు. లేదు లేదు లేదండి, మా ఇల్లు ఉంది, మా ఇంట్లోకి రండి, ఇక్కడ పండుకోవచ్చు 10 మంది, ఆడ పండుకోవచ్చు 10 మంది అని నవాబులు ఊళ్ళోకి తీసుకొచ్చారు. ఊళ్ళోకి తీసుకొచ్చిన వాళ్ళు ఊళ్ళోకి వచ్చారా, ఏమండి మాకు పిచ్చి ఆయన ఉండవు, మా గోత్ర కుమారుడు మల్లారెడ్డి 8 పాకులు, 7 లక్షలు కత్తులు, వీటలు, పాకులు, బల్యాలు, పెద్ద పిరంగీలు పెట్టాడండి, చూడండి అని చూపించాను. ఆ కత్తులు, బాంబుకాయలు ఈ మొత్తం చూసే వరకల్లా నా బాబుకి యథవునుండే గుండెలు 7 ఉప్పులేనియంట. నేను రాజ్యమేలే ప్రభుకాన్నే ఈ ఒక రాజ్యాన్ని కొల్లగొట్టాలంటేనే నా కాడ ఇంత సామాగ్రి లేదే, ఈ రెడ్డి గారి కాడ అమరించిపోయాడంటే గోత్ర కుమారుడు మల్లారెడ్డి కుంటివాడు, పిచ్చివాడు, శాదస్తుడు, శపలస్తుడు అని రెడ్డివారు అంటున్నారే, ఆ మానుభావుడు ఉన్నట్టు ఈ ఊళ్ళోకే రాకపోదు అని చెప్పి తనలో ఆలోచన చేసుకొని ఈ పట్నవాసంలో కదిలిన మోసం మెదిలిన మోసం అని చెప్పి ఆ రెడ్డి గారు ఈ దేవగిరి పట్నం 4 గవిడీలు తిప్పి సభా కచేరి కాడికి తీసుకొచ్చారు. ఏమండి ఇంకడ పండుకోండి రెడ్డి గారు, ఇక్కడ పండుకుంటాంలేండి అని చెప్పి నవాబులు మొత్తం కూడా సభా కచేరి కాడ పండుకున్నారు. తొలికోడు కూర్చే జాములు అమ్మోజమ్మ తిమ్మోజమ్మ ఆవల గొడ్ల కాడికి వచ్చి పాలు పిండుకొని పోవాలి. అమ్మోజమ్మ తిమ్మోజమ్మ అనగానే మహా సక్కన వాళ్ళు, సూర్యుడికి చంద్రుడికైనా ఒడివంకున్నదే కానీ ఆ విరుగురు మగువులకి ఏ మాత్రమైనా ఒడివంక లేదంట. అంత మహా సక్కన ఒక స్త్రీలు అనమాట. ఆ మహాతల్లులు జారీ బిందెలు సంకన చేర్చుకొని ఆవల దొడ్ల కాడికి వచ్చే వరకల్లా తల్లిని విడనాడి పిల్లను కోశారు. పిల్లని విడనాడి తల్లిని కోసే వరకల్లా ఆ గోవాస లోపల అంబోవని చెప్పి అంబోజమ్మని తిమ్మోజమ్మని ఒక పైన భుజముల పైన ఒక తలలు మూపి ఘోరముగా దుఃఖము చేస్తున్నాయి ఆవల మంది. చూసి హరహర ఈ పాపిష్టి నవాబు రాబట్టే కదా మన తల్లిదండ్రులు ఈ ఒక గోవులను కోసి వారికి ఆహారంగా వాళ్ళు పెట్టారు అని చెప్పి వీళ్ళు దుఃఖం చేస్తూ ఆ చెరువుక బిందె నిండా పాలు పిండుకొని ఆ సభా కచేరి కానించి తెల్లవారుజాముగా అయిందిగా పోతుంది. నవాబుకి పాపిష్టి నవాబుకి అప్పుడే మేలుకొచ్చింది. మేలుకొచ్చేవరికి అందెల గజ్జల కాలమవ్వల చేత ఎప్పుడైతే వెళ్ళిపోతున్నా ఉల్లుపు షలా ఇట పక్కగా నెట్టే వరకల్లా సాతి చిత్తవానలో తొలకర మెరుపురీతిగా మెరిచారు. అమ్మోజమ్మ తిమ్మోజమ్మ మెరవగా మెరుపు దెబ్బకి కలబోర్చిపోయాడు. అరే అచ్చా క్యావుజమారా, అరే నవాబులారా లెగవండ్రా, అరే సూర్యకాంతో చంద్రకాంతో తెల దగ మెరుచుకుంటా పోతున్నది పట్టుకోమని చెప్పి కింద పడి తనుకోడు. కలబోర్చిపోయి తనుకుంటున్న వరకల్లా ఈ అమ్మోజమ్మ తిమ్మోజమ్మ జనం లేచే వరకల్లా వాళ్ళు పెత్తరపోయి వారు మాల్లోకి వారు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు చూసి నవాబు కానమూర్చ దాన్ని తెలుపుకొని నిభ్రమతో లేచి చూశాడు. ఎవరా సూర్యకాంతో చంద్రకాంతనో పట్టుకోమంటే నన్ను పట్టుకున్నారు ఏంద్రా, ఏవయ్యా నీకు కాకమో సొమ్మలు ఏమి వచ్చినాయో అని చెప్పి, మరి సన్నకాడేమో బంగారం తిట్టివి, బంగారంతో ఉండిపెట్టి రెడ్డి గారు మీకు అన్నం, మరి ఆ అన్నం భోంచేసే వరకల్లా మీకు ఏదన్నా వచ్చిందేమో అని చెప్పి పట్టుకున్నామండి అని. నాకేం ఇబ్బంది లేదని చెప్పి అప్పుడు రెడభేరు కొట్టిండట. తెల్లారింది. రెడభేరు కొట్టగానే అప్పుడు మన రెడ్డి గారు అందరూ చూసి, ఏమయ్యా కవులు పట్టా కాగితాలు మొత్తం తీసుకుని పోవడం మంచిది, మననేం 4 లక్షల పైకం తీసేసిండు, ఆయన కోరుకున్న భోజనం మనం పెట్టాము, ఈ 3 లక్షల పైకం కూడా తీసేస్తాడు, ఇక కాదంటే కరణాల మనమే, అన్నిటికీ మనమే, పోదాం పదండి.
అనేవరకల్లా రెడ్డి గారు మొత్తం వచ్చారు. వచ్చేవరకల్లా అప్పుడు నా బాబు చూసిండు, ఏమండి రెడ్డి ప్రభులారా కాపదేవతలారా కలిగిరిక్షురాలా అందరూ వచ్చారా? మేమంతా వచ్చామండి. ఇంకెవరైనా రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరండి, అందరం వచ్చామని. వస్తే సరే మంచిది, కానీ మీ పట్నవాసములో ఒక సూర్యకాంత ఒక చంద్రకాంత తెల్లవారుజామున నాకు కనిపించారు, వారు ఎవరి కుమార్తెలండి అని అడిగాడు. అడిగితే మన రెడ్డి గారు చెప్పారు కదా, ఏమండి ఉత్మారెడ్డి కుమార్తె సత్యమారెడ్డి గారి కుమార్తె, వాళ్ళిద్దరు కూడా అమ్మోజమ్మ తిమ్మోజమ్మ. అరే అచ్చా క్యావజుమారా, మరి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాయా? కాలేదండి, తగువైన సంబంధం కుదరక పెళ్లి కాలేదండి అని. తగువైన సంబంధం అంటే వాళ్ళు చూస్తే మహాసవీంద్రముగా ఉన్నారు, రాజ్యం వెళ్ళే ప్రభువులకో భూములలో చక్రవర్తులకో యువదల్చారేమో అనుకొని నవాబు అడిగాడు, ఏమండి అమ్మోజమని తిమ్మోజమని నాకు ఇచ్చి వివాహం చేయండి. నేను ఢిల్లీకి తీసుకెళ్ళి చేరు నెలలు వచ్చి 100 గోవుల కందూరు చేయించి నేను కళ్యాణం చేసుకుంటాను. అమ్మోజమని తిమ్మోజమని మనస్ఫూర్తిగా నేను ఇష్టపడ్డాను, వాళ్ళిద్దరిని ఇచ్చి నాకు వివాహం చేయండి అని. రెడ్డి గారు చూశారు, ఏమండి కూలి కొడవలి చేత పట్టుకొని కూలీని చేసుకుని బతుకా కానీ వంశం అనేది మేము చెడే వాళ్ళం కాదండి, మీకు మా పిల్లల్ని మేము ఇచ్చేవారం కాదండి అని చెప్పి వీళ్ళు లోపల అనుకుంటున్నారు కానీ బయటకు రావట్లేదు. ఏంది ఇట్లా అడుగుతున్నారు అనుకోరు. కొంతమంది ఏమనుకుంటున్నారు, రాజ్యం వెళ్ళే ప్రభు నవ్వుతాలకు అంటుండేమో చతురుగా అంటుండేమో అని చెప్పి అనుకోండి. ఒకసారి అన్నాడు, 2 సార్లు అన్నాడు, 3వసారి కూడా ఏమంటున్నాడు, ఏమండి రెడ్డి ప్రభులారు ఒక్కలన్న పలకలేంది, మగవాళ్ళ చెవిటి వాళ్ళ ఇస్తే ఇస్తానండి, ఇవ్వకపోతే ఇవ్వనానండి, ఏంటండి రెడ్డి ప్రభులారా? ఆ మాట అనేవరికల వారు తోడబుట్టిన వారు తోడ పెరిగిన వీరాద్రి వీరుడు వీరనాగిరెడ్డి దిగ్గున లేచి సభా కచేరి పైన కూర్చున్న ఒక నవాబుని మూరగడ్డ పట్టుకొని కిందికి పడగుంజి ఎడమస్తం సదిరి కుడి అస్తం చేత పట్టుపోయారు. రెడ్డి గారు మొత్తం వచ్చి ఆఫ్ చేశారు, నాయన కొట్టకూడదు కుమారా, రాజ్యం వెళ్ళే ప్రభు భూములే చక్రవర్తి, ఒకరికి మనం పెట్టేవాళ్ళమని ఒకరి పొట్ట మీద దెబ్బ కొట్టేవాళ్ళం కాదు, ఈ పైన మన దెబ్బ కొట్టేవాళ్ళం కాదు. రెడ్డి గారి కాడికి వచ్చి పోయిందంటే మనం దీవించుకుంటా పోవాలని, కానీ ఎవడ చేసుకున్న కర్మ వాడనిపిస్తాడు, ఎవడ తీసుకున్న గోతిలో వాడే పడిసేస్తాడు. కొట్టబాక నాయన అని చెప్పి 72 రెడ్డి గారు వచ్చి చెయ్యి ఉంచిరాగానే వంగట్లేదంట. అంత బలాజ్యుడు అనమాట వీరాద్రి వీరుడు వీరనాయకుడు. సరే తల్లిదండ్రులు మనిషి ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థన చేశారు, ఇతను కూడా సరే అని చెప్పి కొలువు తీర్చిన తర్వాత అప్పుడు నవాబు చూసిండు, అరే అచ్చా క్యావజీ మహారాజ్, అరే అన్నాను ఒక మాట ఆచారం లోపల అన్నంత మాత్రంలో, అరే రెడ్డి ఇంత కోపం చేసి నన్ను రాజ్యం వెళ్ళే ప్రభువుని కూడా చూసుకోలేకుండా నన్ను కింద పడేచావే అని వీళ్ళతోటి మాట్లాడుతా అట్లా సైగ చేసిందట. సంతకాడు చూపించండిగా కోట బుర్జుల పైన ఆయుధాలు, ఇంకా 6 లక్షల సైన్యం ఊపుకుంటారా ఇక పోయి ఆ కోట బుర్జుల పైన ఎక్కి పెల అంటే పేల్చి వీళ్ళకి అదురు పడది. మన రెడ్డి గారికి బాంబు దెబ్బ తుపాకి దెబ్బ ఎన్నడోళ్ళు కాదు కాబట్టి చూశారు, ఇక దక్కదు మన ప్రాణం ఈ ధరణి పైన అని చెప్పి అప్పుడు ఇక మల్లారెడ్డిని ప్రార్థన చేశారు, కుమారా మల్లారెడ్డి, ఇక నువ్వు వచ్చిన మా ప్రాణాన్ని కాపాడాల్సిందే. ఈయన జాతి వాడు వచ్చి విజ పొత్తు కోరుతున్నాడు, కాని జాతి వాడు వచ్చి కంచ పొత్తు కోరుతున్నాడు, పన్నంటి ఒక రెడ్డి కులము లోపల తురక నీరు వచ్చి కలవబోతుంది, కుమారా మల్లారెడ్డి అని చెప్పి మల్లారెడ్డికి తలంపు చేసి సాంబశివుడిని తలంపు చేసి దుఃఖం చేస్తున్నాడు. నవాబు బజార్లో ఏమి తిరుగుతున్నాడు, అరే అచ్చా క్యావజీ మారా, అరే రెడ్డి ప్రభులారా, అరే అమ్మోజికి తిమ్మోజికి నాకు ఇచ్చి వివాహం చేస్తే చేశావు, అరే భాంచో చెయ్యకపోయిన వెడల మైలో దేగిరి పట్టమని మాయం చేసి మట్టిలో దేగిరి పట్టమని మట్టిపాలుగా చేసి చేరు నెలలు కూర్చి 100 గోవుల కందూరు చేపించి నేను ఢిల్లీలో నిఘా కట్టుకుంటున్నాను అని ఇతను పోండిలే టైంలో అప్పుడు వీళ్ళందరూ కూడా దుఃఖం చేస్తా అప్పుడు చూసింది, మణివన్న వారిని మణికట్ల వరకు నడకడు ఎవడు అని చెప్పి నవాబు కాడికి వచ్చి, ఏమండి నవాబు ధర, ఈయన తోడబుట్టిన వాడు ఒక అతను ఉన్నాడు, శివమల్లారెడ్డి ఉన్నాడు, అమ్మోజమ్మ తిమ్మోజమ్మ అన్న, మాకు కులగోత్రాలు పెట్టాడు, మాకు వంశ వృక్షం అనేది మాకు ఏర్పాటు చేసింది ఆ మహానుభావుడు, కాబట్టి అన్నలేని ఇక విజయం అనేది మేము చెప్పాలన్నా కానీ నీకు మాట చెప్పలేకపోతున్నాం. మరి శివమల్లారెడ్డికి కనుక్కొని తర్వాత ఏ మాట ఏం చెప్తామండి, మా శివమల్లారెడ్డి పిలిపించుకుంటామండి అన్నారు.
అరే వచ్చాక అరే మల్లారెడ్డి ఏడ ఉన్నాడు? శ్రీశైలంలో ఉండండి. మరి పోవటం ఎన్ని రోజులు? పోవటం నెల 15 రోజులు, తిరిగి రావటం నెల 15 రోజులు, 3 నెలలకు వస్తాం. అరే వచ్చాక అట్టా ఒప్పుకోను. అరే ఉమ్ము కూసి ఉమ్ము హారే వరకల్లా వస్తేనే వచ్చాడు. అరే రాని విడల మిమ్మల్ని అందరినీ కూడా సోప్ మార్గే చేసి అరే నేను అమ్మొచ్చుకి తిమ్మొచ్చుకి తీసుకొని వెళ్ళిపోతాను. అప్పుడు చూసిందంట. సరే మంచిదని చెప్పి తెల్లటి కాగితం నష్టాన్ని పట్టుకొని మన ఒక రెడ్డి గారు మల్లారెడ్డికి శుభరేఖ రాసి ఆ 9 మంది దేవతలు మా అందరూ ఉన్నారు కదా ఆయన స్వామి అని చెప్పి ఆ దేవతలను తలంపజేసి దుఃఖం చేస్తా శుభరేఖను చేత పట్టుకొని అప్పుడు మనకి ఏ అందున విందున సందేహం లేకుండా కాపాడుతున్నాడు వాయుదేవి. అప్పుడు నేను వెళ్ళి రెడ్డివారి కష్టం రక్షించాలి అని చెప్పి ఆ రెడ్డివారి మధ్యలో సుడిగాలి లేచి ఆ సోపత్రిని గగన్మార్గమున తీసుకొని ఆ మల్లారెడ్డి దోషల జాతి తపస్సు చేస్తున్నాడట. అతను దోషట్లో ఉంచాడు. ఇమిడించే వరకల్లా అప్పుడు మల్లారెడ్డి చూశాడు. అమ్మ ఏందో నా దోషట్లో భగవంతుడు ఏదో వరమిచ్చారని నేత్రముల ప్రగలించి చూసే వరకల్లా పైన దేవగిరి పట్నం అని అడ్రస్ 14 సంవత్సరాలు అవుతుంది. నా తల్లిదండ్రులు నాకు ఇంతవరకు బాగుండవా బాగలేవా అని కూడా నన్ను పలకరించిన వాళ్ళు లేదు. ఈ వేళటికి శుభపత్రిక వచ్చింది. మరి మా ఇంట్లో శుభపత్రిక వచ్చింది కాబట్టి పెళ్లి అవుతుందేమో గోత్రం తెలియక నాకేమైనా శుభరేఖ పంపించారేమో అని చెప్పి లకోటచించి బంతులమ్మటకమ్మ బాగా చదివారట. అందులో ఏమని రాశారు? కుమారా మల్లారెడ్డి, నిన్ను కుంటివాడు, పిచ్చివాడు, శాదస్తుడు, శపదస్తుడు అని చెప్పి రకరకాలుగా అన్ని మాటలు అన్నా. ఇవన్నీ మాటలు పట్టించుకోకుండా నీ తోడ పుట్టారు, నీ తోడ పెరిగిన అమ్మోజమని తిమ్మోజమని ఈ ఒక ఢిల్లీ వెళ్ళే ఒక నవాబు వచ్చేయిన అలాంటి ఒక అమ్మోజమని తిమ్మోజమని ఇయ్యమని కోరుతున్నాడు. కుమార మల్లారెడ్డి, మాకు ఇవ్వటం అయితే మాకు ఇష్టం లేదు, అన్నిటికీ మా శివమల్లారెడ్డి ఉన్నాడని చెప్పి మేము చెప్పాము. ఇక నువ్వు వస్తేనే మా ప్రాణాలు దక్కుతున్నాయి, లేని వెడల మా ప్రాణాలు తీసేటట్టుకుంది నవాబు. తీసినాక మా ప్రాణాలు తీసినాక అమ్మోజమని తిమ్మోజమని కళ్యాణం చేసుకునేటట్టుకుంది. పండంటి ఒక రాజకులంలో ఇలాంటి ఒక త్వరక వంశం వచ్చి కలవబోతుంది. కుమార నువ్వే కాపాడాలి. చెట్లే చుట్టాలు, గుట్టలే బాంధవులు అనుకుంటే నువ్వు శ్రీశైలంలో నిండిపో, మేము నవాబులు అలా కలిసిపోయేటట్టుకుంది ఉంటున్నావా? లేదు, తల్లిదండ్రులు నీకు కావాల్సిన వాళ్ళు కనుక అయినట్టయితే ఉత్తరము చూసిన ఒక తక్షణమే శ్రీశైలములో అన్నము తిన్న విధముగా దేవగిరి కోటలో అష్టమ కడిగిన రీతిగా వస్తేనే మేము ప్రాణంతో దక్కుతాం, లేకపోతే మా ప్రాణాలు పోతున్నాయి కుమార్ అని చెప్పి గల్లున దుఃఖం చేస్తున్నాము కొడుకా అని చెప్పి రాసిందట. ఆ శుభరేఖను చూసేవరకల్లా ఇక మల్లారెడ్డికి గర్భంలో దుఃఖము కలిమిలిగి వచ్చిందట. హరహర దైవమా, ఈయన జాతి వాడు వచ్చి ఇయ్యప్పతో గోరాడే, మరి నేను ఒక శ్రీశైలము అన్నం తిన్న విధముగా దేవగిరి పట్టణంలో అష్టమ గడిగిన రీతిగా రమ్మన్నారే, మరి నాకు లెగవ రెక్కలు లేవు, నడవ పాదము లేవు, కుంటివాడిది, నేను ఎలా పోయి మా వాళ్ళని కాపాడాలనా అని చెప్పి ఆ పరమేశ్వరుడు ఒక లింగాకారాన్ని కవగిట చేర్చుకొని ఘోరంగా దుఃఖం చేశాడు. పరమేశ్వరుడు ఎదురుగా పిలిచాడు. కుమారా ఏంట్రా అన్నాడు. నాయనా, మరి మా రెడ్డి వారికి కష్టం వచ్చింది, ఈ కష్టాన్ని కాపాడటానికి ఇప్పుడు వెళ్ళాలి అన్నాడు. సరే మంచిది కుమారా, రెడ్డి గారికి అందరూ కూడా గోత్రాలు వంశాలు మొత్తం కూడా పెట్టావు కాబట్టి మరి నాకు కూడా కలియుగం లోపల నాకు కూడా కళ్యాణం చేస్తావు. ఇంటి పేరు ఉండాలి, గోత్రం ఉండాలి, నా ఇంటి పేరు నా గోత్రం నువ్వే గనక పెట్టినట్టయితే ఉమ్ము ఊసి ఉమ్ము ఆరే వరకల దేవగిరి కోట దించుతా కుమారా. అప్పుడు చూసి సరే మంచిదని చెప్పి గంటని చేత పట్టుకొని శివశివాని శివుణ్ణి ప్రార్థించి హరహరాని శంఖమును భూరించి కనతండి పరమేశ్వర నీ ఇంటి పేరు యామాక్షవారు, నీ గోత్రం పాలాక్ష గోత్రం అని పెట్టి పరమేశ్వరుడు కూడా గోత్రం పెట్టాడు. మల్లారెడ్డి ఎప్పుడైతే పెట్టిన తర్వాత అప్పుడు పరమేశ్వరుడు చూసి నాయన నా ఇంటి పేరుకి నా గోత్రానికి త్రాసులో పదార్థం పెట్టి తోంచ సన్నమ లేకుండా ఉన్నది, నీకు నేను పేరు పెడతా కుమారా అన్నాడు. పెట్టండి స్వామి అని. అప్పుడు ఆ ఒక్క గోరెన తీబుది అస్థాన పట్టుకొని సలవాయి సట్టుపైన చల్లాడట. చల్లగా ఎలహానిందే ఈ వేర్పాటైంది, భస్వదేవుడి వేర్పాటైంది. అప్పుడు చూశాడు సాంబశివుడు చూసి కుమారా కుంటివాడనలేక వెంట రమ్మనలేక మెచ్చి వెలానింద్రుడు ఎలానింద్రుని ఈశ్వరుడు విచ్చి ఉన్నాడు. యామాక్షి వారి ఇంటికి వచ్చి
పాలాక్ష గోత్రము చెప్పినందుకి నీ పేరు బిరుదు గోత్రము చెప్పి భిక్షకుంటి. ఈ రోజు నుంచి బిరుదు గోత్రము చెప్పే భిక్షకుంటి. నాయన ఈ ఎలానంది నువ్వు ఎక్కడ కనుకుంటావో అక్కడ దించుతుంది. నువ్వు నేత్రములు మూసుకున్నట్టే ఇక నువ్వు వెళ్ళి యుద్ధం చేయరాదు, విరోధం చేయరాదు. నీ త్రివాకు సాపరా కుమారం. త్రివాకు సాపిండు మల్లారెడ్డి. అమర్తవాకు, దేవవాకు, విషవాకు 3 వాకులు రాశాడు. కుమార మల్లారెడ్డి, నువ్వు పొమ్మన్న వారికి పోకలు, రమ్మన్న వారికి రాకలు. నా బాబులు నువ్వు ఎంత విధానంగా అయినా సరే మంచి మాటల చేత మర్యాదల చేత వాళ్ళని పంపించుదివే కానీ వారిపైన యుద్ధం వద్దు, విరోధం వద్దు. నువ్వు పొమ్మన్న వాళ్ళకి పోకలే, నువ్వు పో అంటే వాడు అటు పోయినోడే అని చెప్పి 3 భేదాక్షరములు రాసి మల్లారెడ్డి ఎలానంది పైన కూర్చుండబెట్టి కుమారయ్య వెళ్ళిరా. అప్పుడు మల్లారెడ్డి ఎలానంది మీద కూర్చొని ఒక దేవగిరి కోటకు రాగానే అప్పుడు మన రెడ్డి గారు మొత్తం మన కొడుకు వచ్చాడు కుమారుడు మల్లారెడ్డి అని చెప్పి అందరూ వచ్చి వాళ్ళని పెట్టిన బాధలన్నీ కూడా చెప్పుకొని దుఃఖం చేస్తున్నారట. ఈ ఒక నవాబు చూశాడు. అరే అచ్చా క్యావుజ్మారా, అరే మల్లారెడ్డి నీది ఒక్క మాట అనేది మాకు చెవున వేసినట్టయితే అమ్మోజుకి తిమ్మోజుకి నేను కళ్యాణం చేసుకొని పోతాను. మల్లారెడ్డి మరి మల్లారెడ్డి నువ్వు మరి అమ్మోజమ్మ తిమ్మోజమ్మ అన్నయ్య వంట నీది ఒక్క మాటను మాకు సెలవు ఇవ్వండి అని చెప్పి నవాబు అడిగేవరికల్లా సరే మంచిది నవాబులారా, మీరు అడగటంలో తప్పేం లేదు. పిల్ల ఉన్న కాడికి 10 మంది రావచ్చు, పోవచ్చు, చూసుకోవచ్చు. పిల్ల నచ్చాలా, పిల్లగాడు నచ్చాలా. పిల్లగాడు నచ్చిన తర్వాతనే ఏ కార్యక్రమం అయింది కూడా పెద్దలు కూడా నిర్ణయిస్తారు. కాబట్టి రెడ్డి గారు మల్లారెడ్డి నవాబు ధర మీరు కూర్చోండి అని చెప్పి ఆ సభా కచేరీని మొత్తం కూడా శుద్ధి పరిపించి మరి వీళ్ళు జీవత్య పాతకం చేశారు కదా, శాఖల వాళ్ళని పిలిపించి పరిశుభ్రతగా చేపించి ఒక ఏపిన నవాబులను కూర్చోబెట్టి ఒక ఏపిన మన రెడ్డి గారిని కొలువు తెరచిపెట్టి మధ్యలో ఎలాంటి పైన మల్లారెడ్డి కూర్చొని, నాయన నవాబు ధర నువ్వు రాజ్యమేలే ప్రభువి, భూమిలో చక్రవర్తివి, మా పుణ్యమూర్తివి, మా ధర్మదాతవి. కానీ నువ్వు అడగటంలో తప్పేం లేదు. ఇదివరకు శాసనం మీ శాసనం మా శాసనం నా దగ్గర ఉండే. కానీ ఆ తొందరలో నేను రావటంలో మల్లారెడ్డి మా తల్లిదండ్రుల శాసనం ఏమో సిరుసు పైన పెట్టుకున్నాను, మీ శాసనం ఏమో కుంటి చేతి కింద పెట్టుకున్నాను. ఆ శ్రీశైలం నుంచి వచ్చేటప్పుడు ఈ కుంటి చేయి అనేది పాతాళగంగా సరిహద్దులోకి వచ్చే వరకు చెయ్యి ఎగిరి మీ శాసనం పాతాళగంగలో పడిపోయింది. 3 నెలల 15 రోజులకి పాతాళగంగ ఎండిపోయింది. పని వాళ్ళని పెట్టించి దోవలాడించి మీ శాసనాన్ని మా శాసనాన్ని ఒక చోట పెట్టి పూర్వకాలం నుంచి కూడా ఈ రెడ్లకి ఈ నవాబులకి ఈయపొత్తు కంచపొత్తు ఉన్నట్లు గనక మీ బైబిల్లోనైనా మా దాంట్లోనైనా ఏ మంత్రమైనా తెలిసినట్టయితే విస్తాను లేరా విలలో ఒక పిల్లని అన్నాడు. విస్తాను విలలో ఒక పిల్లని అన్నాడు. ఆ మాటని ఎవరికలా నవాబు చూసి విస్తాను లేరా విలలో ఒక పిల్లంటే నా పిల్లనేగా నాకు ఇచ్చేది ఆయనని చెప్పి నవాబు ఆలోచన చేసి అయితే 3 నెలల 15 రోజులకి విస్తాను లేరా విలలో ఒక పిల్లని ఎవరికలా నవాబు సంతోషపరుడయ్యాడు. షబాసు మల్లారెడ్డి, అరే అచ్చా క్యావుజమారా, అరే బడే రెట్లు ఉన్నారు, అరే నువ్వు ఒక్క చెయ్యి లేదు ఒక కాలు లేదు, అరే నిధి మాటకి అరే ఎంత సులభంగా మాట మాట్లాడావు, ఇంతమందిని కూడా నాకు ఎవరైనా సరే సమాధానం చెప్పలేకపోయారు. నువ్వు చెప్పావు నాయన. 3 నెలల 15 రోజులకి నేను పెళ్లి కుమారుణ్ణి నేను వస్తాను, ఆ 3 నెలల 15 రోజులకి నీ పెళ్లి తప్పకుండా చేస్తారా అన్నాడు మల్లారెడ్డి. చేస్తారా మల్లారెడ్డి చేతనైన మల్లారెడ్డి దృష్టిలో ఏమని ఆలోచన చేశాడు, ఇస్తాను లేరా విలలో ఒక పిల్లని. విలలో ఒక పిల్లనంటే కోడి పిల్లైన పిల్ల, మేక పిల్లైన పిల్ల, కుక్క పిల్లైన పిల్ల, మనిషి పిల్లైన పిల్ల, విలలో ఒక పిల్లని ఇస్తానన్నాడు. మల్లారెడ్డి అర్థం చేశాడు. ఈ నవాబు ఏమనుకున్నాడు, అమ్మోజమ్మనే తిమ్మోజమ్మనే ఇస్తాడని చెప్పి ఆలోచన చేశాడు. ఏమంటే ఇక వెళ్ళిపోతున్నానండి అన్నాడు. 3 నెలల 15 రోజులకి రండి, వచ్చిన తర్వాత నీకు తప్పనకుండా నీకు పిల్లని ఇస్తా అనేవరికల్లా ఎప్పుడైతే నవాబులని మంచి మాటల చేత మర్యాదల చేత ఒక వీటలు గాని బాకులు గాని పల్లెములు గాని కత్తిపోటు పిరంగి దెబ్బ ఎవరికి తగలకుండా ఈ 6 లక్షల సైన్యాన్ని నవ్వుతా నవాబులు ఢిల్లీకి పంపించిండు. 6 లక్షల సైన్యం ఈ మల్లారెడ్డి పంపించిన తర్వాత
ఇక మల్లారెడ్డి ఎప్పుడైతే వాళ్ళని పంపించేశాడో, పంపించేసిన తర్వాత రెడ్డి గారి కాడికి వచ్చాడు. నాయనలారా, ఇక ఈ పట్నం అసెంబ్లీ ఇక మనం ఉండకూడదు, ఇక ఉండటానికి వీలు లేదు. ఇక మనం అత్తం కూడా ఇప్పుడు మనకు ధనధాన్యం 8,000 బండి ఉంది మన పట్నం ఆశ్రమంలో, ధనువు జరిగిద్దా? 12,000 బండి ఉంది కుమారా, జరిగిద్దా? జరగదు. ఇంకా 12,000 కొత్త బండి అయితే ధనధాన్యం జరిగిద్దా? అప్పుడు పాంచాన పట్నం ఆశ్రమంలో శిశబ్రహ్మలు పిలిపించి 12,000 బండి చేయించుకొని 24,000 బండి, ఇరుసు 24,000 బండి కట్టుకొని మన ఒక రెడ్డివారు ధనధాన్యం మొత్తం కూడా సర్దుకొని, దేవతలు ఒక కొర్ల బండి పైన దేవతలందరినీ, మనం ఉంటారు కదా మన దేవతలు, ఆ దేవతలందరినీ కూడా కొర్ల బండి లోపల కొలువు తెరచబెట్టుకొని ఈ ఒక మల్లారెడ్డి మన ఒక రెడ్డివారిని తీసుకొని ఆ దేవగిరి పట్నవాసమని విడనాడి ఎప్పుడైతే ప్రయాణమై వస్తుంది, అడిగిన భగవంతుడికి అడిగినట్టుగా వరం ఇచ్చుకుంటూ వస్తున్నట్ట మల్లారెడ్డి. ఏం కావాలంటే అది ఇచ్చుకుంటూ వస్తుండ మల్లారెడ్డి. కాశీటు ఒడ్డుకు వచ్చాడు. కాశీటు ఒడ్డుకు రాబోయే టైంలో గంగా భవాన్ని చూసి, అమ్మా మల్లారెడ్డి అడిగిన వాళ్ళకి అడిగినట్టు వరం ఇచ్చుకుంటూ వస్తున్నాడే, మరి నా కాశీలు దాటి ఆ దరిగి పోవాలని వస్తున్నాడు, మరి ఇదే సమయం, మరి నిన్ను మటుకి ఏదో ఒకటి కోరుకోవాలి అని చెప్పి ఉగాది శాంబరంగారి ఊడుస్తూలేంటి రోజులల్లా కాశేడి గంగా భవాన్ని ఇద్దరు ఎల్లించిపోతున్నాడు. పారేంటి టైం లోపల కాశేటి ఒడ్డుకు వచ్చిండు మల్లారెడ్డి. అప్పుడు చూసిండ, ఏంటి ఈ రోజులలో కాశీని ఏ విధంగా పారటం ఏంది అని చెప్పి కాశీటి ఒడ్డుకు వచ్చి ఆ గంగకు ఒక గుడిగా ఏర్పాటు చేసి నారికేలు వెనుక కొబ్బరికాయను కొట్టి, గంగా భవాని మహాతల్లి, ఈశ్వరుడు ఒక వద్దనున్న మహాతల్లివి నువ్వు, ఈశ్వరుడు వరకుమారుని నేను, ఈ ఒక రెడ్డి వారికి కాలాప కష్టములు వస్తే ఈ ఒక కాశీరు దాటుకొని మేము అద్దరికి పోదామని మేము వస్తుంటే నువ్వేంది తల్లి గంగా భవాని, ఏం కావాలా కోరుకో అని చెప్పి నారికేలు వెనుక కొబ్బరికాయను కొట్టి నమస్కరించాడు. మల్లారెడ్డి నమస్కరించే వరకల్లా కత్తి ఒక శాత, కమలం ఒక శాత, ఢమకరం ఒక శాత, పంచి అష్టమల గల్ల పరమ కళ్యాణి ఆ ఒక మహాతల్లి గంగా భవాని ఎదురుగా వచ్చింది. ఎదురుగా వెలవగా ఆ మల్లారెడ్డి, ఏంటి నన్ను గురించి ఏంటి నాయన తపస్సు చేస్తున్నావు? ఏమి లేదు తల్లి, రెడ్డివారు మొత్తాన్ని కూడా తీసుకొచ్చాను, కాశీటు కొట్టుకొచ్చారు, నా బాబు దెబ్బకు తట్టుకోలేక కాశీని దాటిపోదామని వస్తున్నాను, మరి నువ్వేం తల్లి ఇట్ట ఉప్పొంగి వచ్చావు ఏంటి అని. అన్నయ్య, అందరికి అడిగిన భగవంతుడికి అడిగినట్టుగా వరం ఇచ్చుకుంటూ వస్తున్నావు కదా మల్లారెడ్డి, నాకు కూడా నేను ఒక వరం కోరుతాను. కోరుకోమ్మా అన్నారు. అభియస్తం ఇయ్యాను, పట్టు అభియస్తం ఇస్తున్నాను. అభియస్తం ఇచ్చిన తర్వాత అప్పుడు గంగా భవాన్ని చూసి, అన్నయ్య నాకు ఏం వద్దు, ధనం వద్దు, ధాన్యం వద్దు, వేలటమనికి రాజ్యం వద్దు, దునడానికి భూములు వద్దు, నాకు ఏమి వద్దు, నీ తోడ పుట్టిండు, నీ తోడ పెరిగిండు, వీరాత్రి వీరుని వీరనాగిరెడ్డి నా కాశీటికి బలియారం ఇచ్చి మీ రెడ్డి వారందరిని తీసుకొని పొమ్మని ఎవరికల్లా అప్పుడు మల్లారెడ్డికి యథం నుండి గుడ్డెలు ఎడుపుకునింది. రెడ్డి వంశమునికి మూల పురుషుడనేటి వాడు, అంత బలాజ్యుడనేటి వాడు, చిన్నవాడుగా దేవతలలో దేవేంద్రుడు ఎలాంటి వాడు, ఈ ఒక రెడ్డి వంశము లోపల అలాంటి వాడంట వీరాత్రి వీరుడు వీరనాగిరెడ్డి. అంత బలవంతుని ఎప్పుడైతే కోరేవరికల్లా ఇక మాట తప్పుకోలేకపోయాడు. ఇక తప్పనిసరిగా బలియారం ఇవ్వాల్సి వచ్చింది. సరే మంచిదమ్మా, నీకు కోరుకున్న ప్రకారంగా నీకు ఇస్తా అని చెప్పి రెడ్డివారి వలసలోకి వచ్చి, నాయనలారా కాశేటి గంగా భవాని నా తోడ పుట్టిండు, నా తోడ పెరుగుండి వీరాత్రి వీరుని వీరనాగిరెడ్డిని బలియారం ఇస్తే కాశీని దాటిపోవాలి, లేకపోతే లేదా. చూశారు ఎవరు తల్లికి వాళ్ళే భారం. కానీ కథమల్లకి ఏముంది, ఇయ్యండి ఒక్కడిని ఇచ్చేది ఏందో, బలియారం ఇయ్యండి, మనం అందరం అవతల పోదాం, మళ్ళీ వాడు వస్తాడేమో అని చెప్పి అంటుంది. సరే మంచిదని చెప్పి రెడవెల్లి కుమారుడి విధముగా తయారు చేసి ఈరగంధమును పూసి నూతన వస్త్రములు ధరించబెట్టి రెడ్డివారు మొత్తముడిగా దుఃఖము చేస్తున్నారట. అమ్మోజమ్మ తిమ్మోజమ్మ చూశారట, ఏమిటి పాపిష్టి బ్రహ్మదేవుడు మాకే నష్ట రాసిన రాళ్ళు ఏమిటి, మాకే రాశాడా, మా తల్లి గర్భవాసమే జన్మించిన వాళ్ళనే కోరుతున్నాడు, పాపిష్టి నా బాబు, మా నా బాబు ధర పాపిష్టి వాడు, నా బాబు ధర కోరిన కోరటంతో మమ్మల్ని కోరాడు కాబట్టి మన రెడ్డి వారికి ఇంత కష్టాలు వచ్చాయి, ఈడికి రాగాలని వీరాత్రి వీరుని వీరనాగిరెడ్డిని బలియారం కోరుతున్నారని చెప్పి అన్నయ్యని పట్టుకొని దుఃఖము చేస్తున్నారు అమ్మోజమ్మ తిమ్మోజమ్మ. వీళ్ళ దుఃఖ రసి ఆ పరమేశ్వరుడి కినకరి గంగాభవ పరమేశ్వరు పార్వతీదేవి చూసినట్ట. ఏమండి మల్లారెడ్డి పోయేటప్పుడు ఏమన్నావు, అయ్యా రెడ్డి వారందరిని కూడా తీసుకొని నా శ్రీశైల ప్రాంతానికి రా కుమారా, ఈ ఇసమబోసి రాక్షసులందరినీ కూడా హతం చేసి మిమ్మల్ని పూలతో పాలతో మిమ్మల్ని అందరినీ కాపాడుతానని చెప్పి నువ్వు చెప్పటం జరిగింది. మల్లారెడ్డి నీ మాట ప్రకారంగా రెడ్డి వారందరిని కూడా
తీసుకొని మన శ్రీశైల ప్రాంతానికి రాబోతుంటే నీ తల మీద ఉన్న గంగ చూడు. ఇవాళ రోజున రెడ్డి ఒక్కడు గనుక బలిహారం పోయినడితే ఉగమ జగమునంత వరకు ఉప్పు సప్పునైన అరటికి చావచ్చిన అన్నానికి ఎసమెక్కిన కలియుగము జరిగినంత వరకు కూడా ఏటొక్కలు బలిహారం పోవాలి. బలి రెడ్లకు సంబంధించింది కానే కాదు. ఏం చేస్తావో చెయ్యి పరమేశ్వర అని గంగ గోవును కాస్తున్నట్టు మానాటి మంత్రి మాలవాడు. ఒరే చిట్టిమల్లన్న, నువ్వు వెళ్ళి రెడ్డి వారి కష్టం రక్షించుకోరా, నీకు తగువైన మిరాశులు మొత్తం కూడా వాళ్ళు ఇస్తారు అని సరే చెప్పి అప్పుడు వీరనాగన్న వచ్చి అప్పుడు ఏమండి రెడ్డి ప్రభులారా, మీకు పోయే బలిహారానికి నేను పోతానన్నా. ఇంకా ఆయన చాలా కోరాడు. కోరిన వరాలు మొత్తం కూడా బేతాళరెడ్డి ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత అప్పుడు మల్లారెడ్డి ఆ కాశీటికి వెళ్ళి స్థానానికి పోయి వస్తున్నట్ట. ఈయన వచ్చే వరకు ఈయన ఈయటం జరిగింది, ఈయన వరాలు కోరుకోవటం కూడా అయిపోయింది. అప్పుడు చూసిండు మల్లారెడ్డి, ఒరే వీరనాగన్నా, ఇవాళ రోజున మా తాతయ్య వీర భేతాళరెడ్డి ఒక్కరు ఎగసాయం చేయట్లే, ఒక సాలు కట్టమన్నం అన్నం, గుర్తుపట్టమన్నం నాకు రావాలన్నం, రకరకాల కోరికలు కోరారు. ఇవన్నీ కోరిన కోరికలు మొత్తం కూడా తప్పనిసరిగా నిడివేస్తాయి. మేము అబద్ధం ఆడేవాళ్ళం కాదు. కాబట్టి నీకు పుల్ల వెలుతురు మల్లెగంజి మల్లె చుట్టూ పిల్లలు, నీకు సంతానం ఎక్కువగా ఉంటుంది. ఇవాళ రూపాయి చేతిలో ఉందంటే పేకాట ఆడదామా, కోడి పందెం వేద్దామని చెప్పి నీ జీవిత చరిత్ర ఆ విధంగా జరిగిపోతుంటుంది. ఉంటున్నావా? నువ్వు వెళ్ళు నాయన, కాశీటికి బలిహారం వెళ్ళు, ఇవి మా రెడ్డి గారు అందరిని తీసుకొని పోవాలా. సరే మంచిదని ఒంగివేలు కత్తి చేత పట్టుకొని కాశీటి ఒడ్డుకు వచ్చి శిరసు ఎప్పుడైతే తెగటార్చాడో ఎగిరి శిరస మండెం కూడా కాశీట్లో పడ్డాడు. ఎగవరేపు మండెం పోయింది, దిగవరేపుకేమో శిరస అడ్డం వచ్చి మధ్యన కాశేరు నిలువున కాశేరు ఎండిపోయింది. మనకు డాము కింద కట్టినట్టు అటు నీళ్ళు అటు ఆగిపోయినాయి, ఇటు నీళ్ళు ఇటు ఆగిపోయింది. అప్పుడు చూసి ఎవరు ఈ బేతాళరెడ్డికి కుమారుడు బొమ్మిరెడ్డి పెద్ద కుమారుడు చూశాడు, అమ్మయ్య బాబు ఇదేందో పరిగా వచ్చినవాడు నా బాబు పదులు పోక నిద్ర లేక రెడబ్బేరు మోగిచ్చాడట. రెడబ్బేరు మోగిచ్చే వరకల్లా రెడ్డివారు వలసల్లో పిడుగుబడ్డ సందముగా పోయి నా బాబు వస్తుండే మన ప్రాణం దక్కదని బొమ్మిరెడ్డి తన బావలు బామ్మర్దుల్ని ఎమ్మట పెట్టుకొని ఇటు బేతాళరెడ్డికి చెప్పకుండా ఇటు ఈ శివమల్లారెడ్డికి కూడా చెప్పకుండా కాశీట్లో బండి దించుకొని పోతుండే వరకల్లా అప్పుడు చూసిండు మల్లారెడ్డి, తాత వీర బేతాళరెడ్డి నీ కుమారుడు బొమ్మిరెడ్డి ఒక కాశీట్లో బండి దించుండు, నీకేమో చెప్పిండాను. నాకేం చెప్పలేదు మనవడాను. కాబట్టి నీకు తెలియకుండా నాకు తెలియకుండా కాశీట్లో దించాడు కాబట్టి నేను ఇతనికి పేరు పెడతానా తాత అన్నాడు. పెట్టు నాయన అన్నాడు. నీకు చెప్పకుండా నాకు చెప్పకుండా ఇతను మనలో లేకుండా వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఇతని పేరు ఎల్నాటి రెడ్డి అని పెట్టు. ఎల్నాటి రెడ్డి అని పేరు పెట్టే వరకల్లా ఆ కాశీట్లో దించిన బండిని చూసిండు బొమ్మిరెడ్డి. అరే మా గర్భవాసం జన్మించిన వాడు నాకెంతటి పేరు పెట్టుడే, చి ఈ పేరు నాకు అవసరం లేదు అని మళ్ళీ బండి వెనక్కి తిప్పుకొని వచ్చు. ఆ వెనక్కి తిప్పుకొని వచ్చేవరకు అలా కన తండ్రి నీకే తెలివి ఉంటే నాకు కూడా తెలివి ఉంది తండ్రి. అద్దరి వెళ్ళనాడు, ఇద్దరు మోటార్ రెడ్డికి ఎల్నాటి రెడ్డికి ఇంక ఏరుబందరం లేదు. ఏరుబందరం అన్న కంచప్పొత్తు ఇయ్యప్పొత్తు మీకు జరిగిపోతుంది కన తండ్రి అని చెప్పి గంటను పట్టుకొని గనగన అంటే శబ్దం మోగించి శంఖమును గురించి వాళ్ళకి పేరు పెట్టేవరకల్లా అప్పుడు చూశాడు మల్లారెడ్డి, నాయనలారా ఇంకందరూ ప్రయాణంగా అంటారు. అప్పుడు బేతాళరెడ్డి ఎప్పుడైతే సెలవిచ్చాడో 24 బండి మేకల మందలు, ఆవల కదపల, గొర్రెల మందలతోటి పసిబిడ్డ తల్లులు, పక్షి బాలింతలు, నిండి గడిపిన స్త్రీలు మొత్తం కూడా భవించి అన్ని బండ్లు మొత్తం కూడా ఒకేసారి కాశీట్లో దిగి ఇంకెప్పుడైతే ప్రయాణం అయిపోతున్నారు అప్పుడు మారెట్టి కవులరెడ్డి 7 పుట్ల పన్ను బంగారపు కనుకులు బండి నిండా పోసుకొని మరి ధనువు ఎడ పోగొట్టపోతే అడిగిపోతే మరి ధనువు ఉంటదో ఉండదో అని చెప్పి బండి నిండా పోసుకొని ఆయన అచ్చం కరెట్లా కట్టుకొని చోని వెద్దుని గద్దాంచి బండి నొగల్లో కూర్చొని ఇక బండి పోనిస్తుంది. నట్టనడి కాశీట్లో వచ్చే వరకల్లా పూటుకుండ వరకు బండి ఉసుక నలసగా వచ్చి బండి విరిగి ధరణి కిట్ట ఒరిగిపోయే వరకల్లా అప్పుడు ఈ ఒక మారెట్టి కవిరెడ్డి ఆ బండి నొగల్లోంచి కిందికి పడదునికి చూస్తే ఏముంది, ధరణి పైన ఒరిగింది. పూటుకుండ అనేది మట్టిలో ఉసుకలో కూర్చకపోయింది. ఏం చేయాలని చూసే వరకల్లా చూశారు ఈ రెడ్డి గారు. ఎగవనేమో మండెం ఆడటం, దిగవనేమో శిరుస్తుంది. మళ్ళీ శిరసు మండెం కలలుకుంటే కృష్ణానది ఎప్పుడైతే ఎల్లించి పారుతుంది
మన ప్రాణాలు పోతున్నాయి అని చెప్పి పక్కలేడగా వేసుకొని ఈ ఒక రెడ్డి వారు మొత్తం కూడా వెళ్ళిపోతున్నాం. అప్పుడు చూసిండు మరి ఏనైనా రెడ్డి గారు పోయేటప్పుడు ఏమండి రెడ్డి ప్రభులారా, మరి నా బండి ఇరిగిందండి, ధనధాన్యం మొత్తం కూడా మీ బండి కన్నా చదువుకోండి, మరి నన్ను కూడా ఆ గడ్డ తీసుకుపోండి అన్న ఆయన ఈయన గారు. మరి పోయే వాళ్ళైనా ఏమయ్యా రెడ్డి గారు, మీ బండిలో ఉన్న ధనధాన్యం మొత్తం కూడా మా బండికి సర్దండి, నిన్ను తీసుకెళ్ళి ఆ ధనం తీస్తానన్న వాళ్ళు వీళ్ళుగా వాళ్ళు అట్టనే వెళ్ళిపోతారు. చూసిండు మారెడ్డి కౌలరెడ్డి. ఉంటేనా రెడ్డి వంశానికి పేరన్నా తెస్తా, లేకపోతే నా పేరు ఇంతతోటి పోనన్నా పోతుంది. ఎగవరేవునా ఇది ఒక తూర్పు పరమట అనేది ఒక కృష్ణ అనేది ఆగిపోయింది, ఇక నేను ఉండటానికి వీలు కాదని చెప్పి అప్పుడు పరమేశ్వరుని తలంపు చేసాడు. పరమేశ్వరుడు తలంపు చేసి ఒక పూటు కుండలో ఎడమస్తము తొడిగి ఇరిగిపోయిన ఇరుసు ఉంటది కదా, దాని మోటు ఉందంట. ఆ మోటుని పట్టుకుని స్వామి ఈశ్వర పరమేశ్వర ఎక్కడుండవు అని చెప్పి పరమేశ్వరుని తలంపు చేసి కుడి భుజంతోటి ఆ ఒక బండిని పైకి లేవనెత్తి అచ్చమ కరెడ్ల గట్టి చోను ఎద్దును గద్దాంచి కుచ్చులా చంద్రకోలతో అలా చెండితే ఎడమ అస్తమ చేత ఆ పూటుకొండలో అస్తమును మోపాడు కాబట్టి ఆ అస్తమ చేతనే ఎడమ అస్తం మీదనే ఈ ఒక బండిని నడిపించుకొని ఇద్దరి నుంచి అద్దరికి అన్ని బండ్ల కాడికి ముందుకునే ఎప్పుడైతే ఆ పూటుకొండలో అష్టమని ఎప్పుడైతే తీశాడో బండి ధరణి పైన ఒరిగింది. బండి నొగల్లో కూర్చున్నాడు. త్రాంబోలివుడేను భోంచేస్తున్నాడు. ఎవరు? ఈ ఒక మారెడ్డి కౌలరెడ్డి. భోంచేస్తున్న వరకు మన రెడ్డి గారు మొత్తం కూడా ఇద్దరికి వచ్చేసారు. ఇక బతుకుతున్నాడా? దండి చేతి మీద బండిని నడిపాడంటే ఈ ఒక మారెడ్డి కౌలరెడ్డి వాయిగమ్ముతున్నదని చెప్పి మన రెడ్డి గారు మొత్తం కూడా వచ్చి ఆ అష్టమును పట్టుకుని చూస్తే చింతాకంత శరీరము కూడా పీటెత్తలేదట. కసిగందకు పోయేవరకల్లా అప్పుడు పరమేశ్వరుడు తలంపు చేశాడు మల్లారెడ్డి. స్వామి నాయనా, ఎంత శివభక్తుడివి నువ్వు, దండి చేతి మీద ఉసుకలో బండిని నడిపించుకుని దరికి తీసుకొచ్చావంటే ఇంతమంది రెడ్డి గారు ఉన్నారు కదా, ఏమండి రెడ్డి ప్రభులారా ధనధాన్యం సర్దుకోమని నువ్వన్నా చెప్పబోయేది, వాళ్ళన్నా నిన్ను అడగరా. ప్రజ్ఞకి నువ్వు దండి చేతి మీద బండిని నడిపించావు కాబట్టి నీ పేరే పెడకంటి రెడ్డి అని ఒక పేరు మల్లారెడ్డి ఎప్పుడైతే పెట్టాడు అప్పుడు చూశాడు. ఇక మొత్తం కూడా మన రెడ్డి గారు మొత్తం కూడా ఇద్దరికి చేరగానే అప్పుడు ఆ ఈశ్వరుడు తలంపు చేయగానే ఆ శిరసుమండ్యం కలలుకున్నది. ఆయన ఎప్పుడైతే మానాటి మంత్రి వీరనాగన్న పక్కకి వెళ్ళిపోయాడు అప్పుడు మన ఒక రెడ్డి వారికి ఇంకా పేర్లు పెడుతున్నాడు మల్లారెడ్డి. చూడండి, ఆయన ఎంట వెళ్ళనాడు, పంట పాకనాడు, సదున్న పాకనాడు, సలుగుడు పాకనాడు, గద్వేలు పాకనాడు, గని పాకనాడు, ముత్రాసు పాకనాడు, మురికి పాకనాడు, కోయ పాకనాడు, కొంగ పాకనాడు. ఈ పెడకంటి ఒక మాటారెడ్డి ఒక వెల్నాటిరెడ్డి వంశానికి చెందిన ఒక ఇలాంటి ఈ పేరు కలిగిన వారు మన రెడ్డి గారు. పెడకంటి రెడ్లల్లా తొండలపాటి గుంపు, కిష్టిపాటి గుంపు, స్వద్దల గుంపు, వంగేలు గుంపు, పడుమంచాల గుంపు, ఇలాంటి ఒక 12 తెగలు అనేది మన ఒక పెడకంటి రెడ్డి ఒక వంశమునికి చెందిన 12 తెగలు. ఈ 12 తెగల లోపల 101 గోత్రం. ఈ ఒక 101 గోత్రానికి ఈ ఒక విల్ల పేర్లు 1,86,000 విల్ల పేర్లు. ఈ ఒక 101 గోత్రం వంశానికి ఒక్కలకి కుటుంబానికి ఒక్కదానికి 101 గోత్రం అనేది మన ఒక రెడ్డి వంశానికి చెందుతుంది. ఇది పెడకంటి రెడ్డి ఒక క్షేమలాభం. చూడండి, రెడ్డి రాజులకు అందరికీ నమస్కరించి చెప్పగలిగింది ఏమనగా, మా తాతల కానించి కూడా మిమ్మల్ని అనుసరించుకొని మేము బ్రతికేటి వాళ్ళం, మీకు గోత్రములు సూస్త్రములు పవిత్రముగా మేము చెప్పేవాళ్ళం. కాబట్టి ఈ రోజులల్లా అందరూ కూడా చాలా ఒక ఉద్యోగాలు వచ్చి రకరకాలుగా వెళ్ళిపోతున్నారు, ఇండ్ల కాడికి వచ్చిన ముసలోళ్ళు ఉంటున్నారు. మీరందరూ కూడా మా మీద దయ ఉంచి మిమ్మల్ని కాపాడుకొని మేము ఎప్పటి నుంచో తిరిగేటి వాళ్ళం. కాబట్టి మా మీద దయ ఉంచి ఎవరికి శాతనైన ఒక దానం అనేది నేను ఫోన్ నెంబర్ ఇస్తాను. ఆ ఫోన్ నెంబర్కి మీరు వెనక కొట్టినట్టయితే మీకు ధన్యవాదాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని దీవించి, ఒకవేళ గోత్రాలు తెలియని వాళ్ళు కనుక ఉన్నట్లయితే మా ఫోన్ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్టయితే మీ ఇంటి పేరు చెప్తే నేను గోత్రము చెప్పగలుగుతున్నాను. ఇది మా కంటి మల్లారెడ్డి చరిత్ర.